ఇటుక రాచరికంలో రెవెన్యూ పాలన ఉండేదని బ్రిటిష్ హయాంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని చట్టం చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో రెవెన్యూ డే వేడుకలను ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఇక రెవెన్యూ చట్టం ఏర్పడిన తేదీ రెవెన్యూ డేగా నిర్వహించుకుంటున్నామని రమేష్ కుమార్ అన్నారు. అయితే గత ప్రభుత్వం రెవెన్యూ డేకి సంబంధించి జీవోను విడుదల చేసిందని అన్నారు. దానికి అనుగుణంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. 1786 ఏర్పడిందో ఆ డేట్ ని రెవెన్యూ డే ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి జిఓఎంఎస్ నెంబర్ 81 దగ్గర రెవెన్యూ సర్వీసెస్ ద్వారా 4/3/2024 జిఓఎంఎస్ 81 ఇచ్చి రెవెన్యూ ఈ 26వ తేదీన జూన్ 20న రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రెవెన్యూ డే చేసుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నిరంతరం కూడా రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ కి ఒక డాక్టర్స్ డే, ఇంజనీర్స్ కి ఒక ఇంజనీర్స్ డే ఉంది. కానీ నిరంతరం 24 గంటలు సేవ చేసి రెవెన్యూ ఉద్యోగికి రెవెన్యూ డే ఇవ్వడం వల్ల ఎంతో కృషి చేసి బొప్పరాజు గారు జిఓఎంఎస్ నెంబర్ 81 ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల 20వ తారీఖున రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా